నమస్తే, నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మనం క్లాసెస్లో చాలా నేర్చుకుంటాము. బ్రెత్ వర్క్, ప్రాణాయామం నేర్చుకుంటాము, ఆసనాలు రకరకాలు నేర్చుకుంటాం. అండ్ ఆసన ప్రాక్టీస్ చేయడమే కాదు, మొబిలిటీ, స్ట్రెంగ్త్, మన ఓన్ బాడీ వెయిట్ని యూస్ చేసి చేస్తాము, ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటాము. సో రకరకాల ఆర్గన్స్ ఫంక్షనింగ్కి హెల్ప్ అయ్యే రకరకాల స్ట్రెచ్చింగ్స్ అండ్ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తాం. మెడిటేషన్, యోగ నిద్ర, చాంటింగ్స్, ముద్రాస్, ఇలా క్రియాస్ ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఇవన్నీ కంపల్సరీ క్లాస్కి వస్తేనే పాసిబుల్ అవుతుంది. అన్నీ నేర్చుకోవడం, ఒక టీచర్ ఉండడం వేరు ఉంటుంది. ప్రజెంట్ అయితే నేనే క్లాసెస్ తీసుకుంటున్నాను అన్నీ. సో మిస్ చేసుకోకండి, ఛాన్స్ తప్పకుండా వచ్చేసేయండి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడం మనం అనుకునేంత కష్టం కాదండి. మీరు ఫస్ట్ మీ బాడీని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటున్నాం, ఇన్ఫ్లమేషన్ అయినా మళ్ళీ గట్ దగ్గరికి వెళ్తుంది ఇష్యూ, రైట్? ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉందని భయపడతా ఉంటారు. ఎట్లా తగ్గించుకోవాలి? ఫ్యాటీ లివర్ కండిషన్స్ వస్తున్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడు తగ్గించుకోవడం ఈజీ కంపారిటివ్లీ. అగైన్ ఎట్లా తగ్గించుకోవాలి? ప్రీ డయాబెటీస్లో పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్, టైప్ 2 డయాబెటీస్ వెళ్తున్నాం, డైజెషన్కి సంబంధించిన రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ ఎలా తగ్గించుకోవాలి? అసలు గట్ హెల్త్ని ఎలా సెట్ చేసుకోవాలి? ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకునేలా చూసుకుంటాం. మన ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని డైజెషన్, తినింది అరగాలి. మీకు ఎప్పుడైతే ఫుడ్ తినింది అరుగుతుందో మెటబాలిజం పెరుగుతుంది, సో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇంకా గట్ హెల్త్ సరిగ్గా ఉన్నప్పుడు ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి, రైట్? ఇది సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫుడ్, కరెక్ట్ ఫుడ్ తినండి. ఏం పడుతుంది, ఏం పడట్లేదో ప్రాపర్ బాడీని అబ్జర్వ్ చేసుకోండి. సెకండ్, కంపల్సరీ మూమెంట్ ఉండాలి. ఈ కాలంలో మూమెంట్ లేకపోతే నడవదు. మొన్నటిదాకా మీరు చాలా వినుంటారు, చాలా మంది డైట్ ఉంటే చాలు, మీరు ఎక్సర్సైజ్ లేకుండా. లేదండి, నేను ఇంతమందిని చూసి, ఇన్ని వేల మందిని చూసి మార్చి చెప్తున్నాను, మూమెంట్ కావాలి. ఈ కాలంలో మూమెంట్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు యోగా చేస్తున్నారు, మీరు జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అసలు మీరు నార్మల్ హెల్త్ కోసం పక్కన పెట్టండి, చాలా రిలీఫ్ ఉంటుంది. మనం ఎలా డీల్ చేస్తున్నాం, మన డైలీ ఎమోషన్స్ అనేది చాలా మారిపోతుంది. ఒక స్ట్రెస్ వచ్చింది, స్ట్రెస్ని ఎలా డీల్ చేస్తున్నాం? మనుషులు మారుతారా? మన చుట్టూ మారరు, కానీ మనం మారుతాం. ఎలా రెస్పాండ్ అవుతున్నాం విషయాలకి మారుతాం. రియాక్ట్ అవ్వడం మానేసి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. స్ట్రెస్ని చాలా బాగా మేనేజ్ చేసుకోగలుగుతాం. హ్యాపీ అనిపిస్తుంది, కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. సో ఇట్లా రకరకాల ఎమోషనల్ చేంజెస్ వస్తాయి మనకి చేసుకున్నప్పుడు. సో 100% మూమెంట్ అనేది మాత్రం ఉండాలి. అండ్ మూమెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు యోగాలో ఆసనం, ప్రాణాయామం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆర్గన్స్కి మంచి బూస్టింగ్ వస్తుంది, మొబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో మజిల్స్ నుంచి మీకు ఆర్గన్స్ దాకా ప్రతి దగ్గరికి చాలా మంచిగా ఉంటుంది ఫ్లో. సో అందుకే అన్ని రకాలుగా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా కావాలి. థర్డ్ వచ్చేసి స్లీప్. నిద్ర నెగ్లెక్ట్ చేయకండి. సర్కాడియన్ రిథమ్ అనేది ఉంది, ఇది మనం సృష్టించింది కాదు. సన్ రైజ్, సన్సెట్ ఇవన్నీ మనం సృష్టించింది కాదు. సో మనం చెప్పలేము నాకు ఈ టైంకే దొరుకుతుంది, ఇలా నలిసిపోతున్నాను, సో నేను 1కే పడుకుంటాను, 2కే పడుకుంటాను, మనం అనుకోవడానికి లేదు. మీకు అర్థమవుతుందా? సో ఇది మనం సృష్టించింది కాదు. సో మన సృష్టికి తగ్గట్టు మెదులుకోవాలి. సో సర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ అవ్వకుండానే చూసుకోవాలి. సో ఏ టైంకి పడుకోవాలో ఆ టైంకి పడుకోవాలి. 10 or maximum 11 కల్లా పడుకోవాలి, నిద్రలో ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేది స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఎన్నో బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఏదైనా ఒక హాబీ చేసుకోండి కావాలంటే, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. ఇవే మెయిన్ థింగ్స్. ఫుడ్కి వస్తే స్నాకింగ్ మానేసేయండి. ఫస్ట్ మీరు ఏం చేయలేకపోతున్నారంటే, ఇప్పుడు 3 meals తింటున్నారు అనుకోండి, ఊరికి మధ్యలో ర్యాండమ్ స్నాకింగ్ ఏది పడితే తినడం ఫస్ట్ మానేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో చిన్న చేంజెస్తో స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చూపిస్తాను, ఆసన ప్రాక్టీస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోగా ఫస్ట్ లెఫ్ట్ 1, రైట్ 2. ఇన్హేల్ సెంటర్, మీకు బ్రెత్ వర్క్ యాడ్ చేస్తే ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా 5, ప్రాపర్ 6, 7, 8, 20 రౌండ్స్ రాని. దెన్ చాలా స్లోగా మీరు కంఫర్టబుల్గా ఉండేంతనే స్పేస్ తీసుకోండి. అప్ ఇన్హేల్, ప్రసరిత పాదోత్తనాసన కూడా ఒక 10 రౌండ్స్. ఎక్స్హేల్, ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా రండి. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, ఫార్వర్డ్ పైన. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్. ఇవి కూడా ఒక 10 రౌండ్స్ రాని. స్లోగా కాళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ చేసుకొని కంఫర్టబుల్గా ఉండాలి. ఫ్యాట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే ఆసన్, ఎప్పటి నుంచో చేస్తున్న ఆసన్, చాలామంది ఏన్షియంట్ సర్వాంగ పుష్టి. రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ బాటమ్. ఒకప్పుడు 100 రౌండ్లు చేసేవాళ్ళంట, మనం 100 రౌండ్లు చేయలేము. 10 రౌండ్స్ లెఫ్ట్ రైట్ తీసుకొని ఇంకొక 10 రౌండ్లు రివర్స్ డైరెక్షన్ వచ్చేలాగా చూసుకోండి. రైట్, లెఫ్ట్, రైట్,
బ్యాక్ వచ్చినప్పుడు చిన్న బెండ్ ఇవ్వచ్చు మనం కావాలనుకుంటే. సో స్లోగా మళ్ళీ వెళ్తాం. ఇది కూడా 10 రౌండ్స్. సో ఓవరాల్గా 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి, సరిపోతాయి. చాలా స్లోగా సెంటర్ వచ్చేసి లెగ్ లిఫ్ట్ చేసుకోండి. స్ట్రెచ్ రాని, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ స్ట్రెచ్ బ్యాక్, స్లోగా ఫార్వర్డ్. ఇది కూడా సేమ్ రైట్ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోండి. బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది, స్ట్రెచ్ వస్తుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది, స్ట్రెచ్ వస్తుంది. 10 రౌండ్స్ ఇవ్వండి, సరిపోతాయి. సో 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని చిన్నగా ఫోల్డ్ తీసుకొని హ్యాండ్స్ స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 ఇలా 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత ఫార్వర్డ్ చాలా స్లోగా, బ్యాక్ ఫింగర్ టిప్స్ తోటి ఫస్ట్ స్లోలీ ఫార్వర్డ్, మార్చకండి, కాళ్ళు సేమ్ అదే పొజిషన్లో ఉంచండి. మీరు కావాలనుకుంటే ఫిస్ట్ ఫామ్ చేసి స్లోలీ ఫార్వర్డ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్, స్లోగా సెంటర్. మీకు ఇట్లా కాళ్ళు స్ట్రేట్ నిలవట్లేదు అనుకుంటే చిన్న బెండ్ ఇచ్చేసి సేమ్ రిపీట్, ఫార్వర్డ్ బ్యాక్, ఫార్వర్డ్ బ్యాక్. ఇది సెంటర్, రిలాక్స్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్, రిలాక్స్ రండి. స్లోగా పైనకి వచ్చేసింది, వెరీ స్లోగా పైకి. కాళ్ళు దులిపేసేయండి, మళ్ళీ దులిపేసేయండి. స్ట్రెచ్, రిలాక్స్. మీరు వార్మప్స్ చేసుకోండి. నేను వార్మప్స్ పెద్దగా చేయించట్లేదు కదా, మీరు కొంచెం వార్మప్స్ మాత్రం రాని. జస్ట్ రొటేషన్స్, రివర్స్ డైరెక్షన్ ఒక 5 రౌండ్స్, మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే 5 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. సో దాట్ మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? నా చాలా స్లోగా లెఫ్ట్ 90, రైట్ 45, చాలా స్లోగా ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్, పార్శ్వోత్తనాసనే డిఫరెంట్ వేరియేషన్. స్లోగా ఎంత కుదిరితే అంత రాని, చాలా స్లోగా బ్యాక్ రావాలి, వెరీ జెంటిల్. మీకు ఇట్లా నిలవట్లేదు బ్యాలెన్స్ అనుకుంటే హ్యాపీగా బ్యాలెన్స్ తీసుకొని పర్వాలేదు. ఓకేనా? మళ్ళీ స్లోగా సెంటర్, ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇది ఒక టైప్. ఇంకొక టైప్ ఏంటంటే ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్. ఉంచండి ఒక ఫ్యూ సెకండ్స్, వెరీ స్లోగా పైకి రండి. ఇది ఎక్కువ రౌండ్స్ మీరు చేయలేరు, ఫస్ట్ బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ 5 రౌండ్స్ ఇవ్వండి. ఇటు సైడ్ అయినా అంతే 5 రౌండ్స్. స్లోగా సెంటర్, ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్, చాలా స్లోగా పైకి. అందుకని మ్యాట్ కంపల్సరీ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. 5 రౌండ్స్ మాత్రమే ఇవ్వండి ఫస్ట్. ఓకేనా? రైట్ సెంటర్, పాదాలు 2 సైడ్ వైజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్. అందుకే ఈ మధ్యలో ఎక్కువగా చూపిస్తూ ఉంటున్నాను. ఇది దేవి ఆసన. సో స్లోగా పైకి, డౌన్, ఇన్హేల్ ఎక్స్హేల్ డౌన్, ఓపెన్ అప్, 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఉత్కట కోణాసన, దేవి ఆసన అంత ఇది సెంటర్. మళ్ళీ స్లోలీ డౌన్, ఉత్కట కోణాసనలో 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. చాలా స్లోగా సెంటర్. మీకు కొంచెం ప్రాక్టీస్ ఉన్నా కూడా 10 రౌండ్లు తీసుకోండి. నీ పెయిన్స్ ఉంటే అవాయిడ్ చేయండి, బట్ అదర్వైజ్ 10 రౌండ్స్ తీసుకోండి. స్లోలీ సెంటర్, రిలాక్స్. జస్ట్ చిన్న జంప్స్ ఇవ్వండి, అండ్ దెన్ జస్ట్ జంప్, నార్మల్ జంప్. ఇమ్మీడియట్ మూడ్ చేంజ్ రావాలి అనుకుంటే, అంటే లైక్ అంతా స్ట్రెస్ అనిపిస్తుంది, ఆగమాగం అనిపిస్తుంది మెంటల్గా, సో మనకు కొంచెం హ్యాపీ కావాలి ఇమీడియట్గా అనుకుంటే జస్ట్ చిన్నగా జంప్స్ ఒకటి, సెకండ్ 1 చూపిస్తాను చూడండి. ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్, నీ స్ట్రైట్ ఉంచుకోండి, ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇది ఒక 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? తర్వాత స్లోగా ఫుల్ బాడీ ట్యాపింగ్ తీసుకోండి, హాయిగా ఉంటుంది. ఫుల్ బాడీ ఒక 2 minutes ట్యాపింగ్ ఇవ్వండి, ఇమీడియట్గా ఒక పెద్ద కొండ తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రీతింగ్. ఏదైనా సరే లైఫ్లో మార్పు రావాలి అంటే ఫస్ట్ మనం మారవలసింది బ్రీతింగ్ అనమాట. సో మనం బ్రీతింగ్ అయితే తీసుకోండి. మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే అనులోమ్ విలోమ్తో స్టార్ట్ చేయండి. మీకు చాలాసార్లు ఇంతకుముందు నేర్పించాను కదా నేను. విష్ణు ముద్ర తీసుకొని అనులోమ్ విలోమ్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి 72,000 నాడీలు ఉంటాయని ఒకసారి మీకు చెప్పాను. సో 72,000 నాడీలో మనకు 3 నాడీల గురించి బాగా మాట్లాడతాం. ఒకటి ఈడ, పింగళ, సుషుమ్న.
సో మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఎంత ఇంపార్టెంటో సెంటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ వీటిలో బ్యాలెన్స్ రావాలన్న రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ సూర్యుడు, ఈ యాక్టివ్ ఉండడానికి, ఇంకా అంత ఎనర్జీ ఉండడానికి, ఇదంతా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మూన్, రిప్రజెంట్స్ మూన్, చంద్రుడు. సో ఈ బ్యాలెన్స్ ఉండడానికి మనకు అనులోమ్ విలోమ్ బాగా హెల్ప్ చేస్తుంది. ఫెమినిన్ ఎనర్జీ, మాస్కులిన్ ఎనర్జీ, ఇదంతా ఒక బ్యాలెన్స్ ఉండడానికి సెంటర్ వచ్చేసి సుషుమ్న అనమాట. సో ఇవన్నీ నాడీస్ బ్యాలెన్స్ అవ్వాలన్నా మనకి ఎక్స్ట్రాడినరీ ఏం చేస్తుంది కూర్చుని దగ్గర అంటే అనులోమ్ విలోమ్. సో తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి, ఎవరైనా చేసుకోవచ్చు. బీపీ హై లో ఏ ఇష్యూస్ ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వడానికి, బ్యాలెన్స్ కోసము, స్ట్రెస్ కోసం తగ్గడానికి, ఇంకా అన్నిటికీ హెల్ప్ చేసేది అనులోమ్ విలోమ్. సో అది మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి, రైట్? సో చూసారు కదా, మన దగ్గర పర్సనలైజ్డ్ ఆయుర్వేద డైట్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓం నమః.